నందమూరి తారక రామారావు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక లెజెండ్. ఆయన మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తారక్ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. తాతకు తగ్గ మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ అనే పేరుతో కోట్లాది మంది అభిమానులతో పాటు ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల మన్ననలు పొందారు. తనదైన డాన్సులు నటనతో స్టార్ హీరో అయిపోయారు. ఇకపోతే సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా చిత్ర పరిశ్రమలోకి వచ్చిన ఆయన పేరు కూడా ఎన్టీఆర్ కావడంతో అందరూ ఆయన్ను జూనియర్ ఎన్టీఆర్ అని పిలుస్తూ వచ్చారు. అయితే తనతో క్లోజ్ గా ఉండే వాళ్ళు మాత్రం తనను తారక్ అని పిలుస్తారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన పేరులోని జూనియర్ అనే పదాన్ని తొలగిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. తాజాగా ఎన్టీఆర్ టీం నుంచి ఒక అఫీషియల్ ప్రకటన వచ్చింది. అందులో మిస్టర్ ఎన్టీఆర్ అని మెన్షన్ చేయడంతో ఇక జూనియర్ అనే ట్యాగ్ లైన్ మార్చుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై అభిమానుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ కి ఇప్పటికే 40 ఏళ్లు దాటిన నేపథ్యంలో జూనియర్ అనే ట్యాగ్ లైన్ అవసరం లేదని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న తారక్ కు జూనియర్ అనే పేరు పెద్దగా సెట్ అవ్వడం లేదని వారి అభిప్రాయం. ఈ నేపథ్యంలోనే తన బ్రాండ్ ను ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసమే మిస్టర్ ఎన్టీఆర్ అని ఫిక్స్ చేసుకోబోతున్నట్లు సమాచారం. చిత్ర పరిశ్రమలోకి హీరోగా అడుగుపెట్టింది మొదలు ఎన్టీఆర్ ను జూనియర్ ఎన్టీఆర్ అనే పిలుస్తున్నాం. పెద్ద ఎన్టీఆర్ కు జూనియర్ వర్షన్ గా అభిమానులు ఫీల్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఈ పేరే మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ కాదు మిస్టర్ ఎన్టీఆర్ గా మారిపోయింది. రీసెంట్ గా ఎన్టీఆర్ కు ప్రమాదం జరిగినట్టు వైరల్ అయిన న్యూస్ పై క్లారిటీ ఇస్తూ ఆయన టీం ఓ నోట్ రిలీజ్ చేసింది. అయితే ఈ నోట్ లో జూనియర్ ఎన్టీఆర్ బదులు మిస్టర్ ఎన్టీఆర్ అంటూ ఆయన పేరును కోట్ చేసింది. అయితే ఇదే ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఎన్టీఆర్ అభిమానులు జూనియర్ అనేది ట్యాగ్ లైన్ కాదని అదొక ఎమోషన్ అంటున్నారు. ఇంకొంతమంది నందమూరి తారక రామారావు వారసత్వంతో అతని పేరుతోనే తారక్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ అని ఉండడమే బెటర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉండగా హాలీవుడ్ లో ఐరన్ మ్యాన్ సినిమాలోని రాబర్ట్ డౌనేను ఇప్పటికే జూనియర్ అనే పిలుస్తున్నారు. అతని తండ్రి కూడా అదే పేరుతో హాలీవుడ్ లో పాపులర్ కావడంతో ఈయనకు జూనియర్ అనే పేరు ఇప్పటికీ కొనసాగుతుందని తెలుస్తుంది. ఏది ఏమైనా ఎన్టీఆర్ పేరు మార్చుకోబోతున్నారనే వార్తలకు త్వరలోనే ఒక స్పష్టత రానుంది. చూసారు కదా గాయ్స్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా హిట్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టిల్ దెన్ ఓకే దెన్ సీ యూ, బై బై.